శ్రోతలందరికీ నమస్కారం. ఉత్తరీయం. హేలాపురిలో వ్యాపార సంబంధమైన లావాదేవీలు చూసుకోవడానికి తన ఊరు నుంచి బయలుదేరాడు కనకయ్య. అతడు పట్టణంలో పని చూసుకొని మధ్యాహ్నం కావడంతో పూటకూళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతడికి తన ఊరివాడే అయిన శంకరయ్య కనిపించాడు. తిరుగు ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉండొచ్చని ఇద్దరూ చాలా సంతోషించారు. పక్కపక్కనే కూర్చొని కులాసాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారు. తరువాత ఇద్దరూ పూటకోళ్ళావిడకు డబ్బులిచ్చి బయటికి వచ్చేశారు. ఇంతలో వెనుక నుంచి పూటకూళ్ళ ఇంటి పనివాడొకడు గబగబా వచ్చి, అయ్యా, తమ ఉత్తరీయం మర్చిపోయారు అంటూ వెండి జరి పొడగబడిన ఖరీదైన ఉత్తరీయం కనకయ్య చేతికి అందించాడు. కనకయ్య ఆ ఉత్తరీయాన్ని భుజాన వేసుకొని జేబులోంచి ఒక ₹1 తీసి పనివాడికి ఇచ్చాడు. పనివాడు కనకయ్యకు నమస్కారం చేసి సంతోషంగా వెళ్ళిపోయాడు. మరిచిపోయిన ఉత్తరీయాన్ని తెచ్చి ఇచ్చినందుకు వాడికి ₹1 ఇవ్వటమా? పావలా ఇస్తే సరిపోయేది కదా అన్నాడు శంకరయ్య. కనకయ్య ఉత్తరీయం కేసి ఒకసారి చూసుకొని, ₹1 ఇంత ఖరీదైన ఉత్తరీయం లాభం కాదంటావా అన్నాడు నవ్వుతూ. శంకరయ్య తెల్లబోయాడు. బాగుంది కదండి. అంటే ఉత్తరీయం అతనిది కాదన్నమాట. అర్థమైంది కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.